నీకు చాలా వద్దా, ఆ కొంచెం చాలా, నీ ఇష్టం, ఇవ్వమంటే ఆ కొంచెమే ఇస్తాను, లేదు చాలా ఇవ్వాలంటే వెయిట్. నాకు 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 ఇవ్వవేంటి తండ్రి, నీకు శ్రేష్టమైంది ఇద్దాం అనుకుంటున్నాను. శ్రేష్టమైందా? శ్రేష్టమైంది వద్దు, ఏదో ఒకటి అంటే ఇచ్చేస్తాను. మరి సమయంలో పొందాలంటే హన్నా మరి గొడ్రాలనే నెపం మోయాల్సి వచ్చింది. మరి ఆ సుదీర్ఘకాలం నిరీక్షించి ప్రార్థించి పొందుకుంది. మరి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఉత్తముణ్ణి కనాలంటే పుట్టాడు. ఎన్నో ప్రార్థనల ఫలంగా హన్నాకి కొడుకు పుట్టాడు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఎవడు తెలుసు ఆ పిల్లలు? ప్రార్థనలు చేసి దేవుని దగ్గర గోజాడుకొని మొత్తుకొని ఒకడిని కన్నది, రత్నాన్ని కన్నది, ఆ ఒకటి చరిత్ర సృష్టించాడు. అది ఇక్కడ పాయింట్. ఏదో ఏదో ఒక రకమైనది అడుగుతున్నావు, నేను శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటున్నాను, అది విస్తారంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన తండ్రి కదా, ఆయన తెలుసు మనకి ఎట్లా ఇవ్వాలో. సో మనం అడిగిందల్లా వెంటనే ఇచ్చేస్తే ఆయన దేవుడు కాదు, మన పనివాడు అవుతాడు, దాసుడు అవుతాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన మన దాసుడు కాదు, మన నాన్న. ఎవరు? పోయిన ఆదివారం చెప్పా, డాడీ. ఎవరు? ఆయన మీ నాన్న, మా నాన్న, మన నాన్న. మన నాన్న ఏది పడితే అది ఇస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాడా? మా చిన్నోడు ఒక దశలో నన్ను ఇబ్బంది పడ్డాడు పాపం. వాళ్ళని చూసి నాకు బైక్ కావాలన్నాడు. బైక్ అంత లేవు, నీకెందుకురా బైక్ అన్నాడు. ఎందుకంటే దాన్ని ఆపగలిగే శక్తి వాడికి లేదు. అప్పుడే నాకు బైక్ కావాలన్నాడు. దాని మీద ఎన్నో మరణాలు నేను కళ్ళారా చూస్తున్నాను. నాకు ఇష్టం లేదు, వద్దు నాయన. ఒక దశలో అది అందించినందుకు నేను వానికి అభ్యంతరకరమైన వ్యక్తిగా అనిపించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఒకవేళ వాడు అడిగాడని అది ఇచ్చేస్తే, వాడు మిడిమేళంగా పోతే, మొత్తానికి పోతే పరిస్థితి ఏంది? కాబట్టి వాడిని మనసు నొప్పించినప్పటికీ, వాడు కొంచెం విసుక్కున్నప్పటికీ, సణుక్కున్నప్పటికీ, గొండుకున్నప్పటికీ, పిల్లోడు కాబట్టి పిల్లతనంగా అనుకున్నప్పటికీ నేను వాడు అడిగింది ఇవ్వలేదు, వాడు క్షేమంగా ఉన్నాడు అనుకొని నేను తృప్తి చెందుతాను. కొన్ని ప్రార్థనలకు అలా జవాబు ఇవ్వడు దేవుడు.